ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియపరుస్తున్నానండి. మోసం ఈ పదము ఏ మనుషులకు దేవుడికి కూడా నచ్చదండి. మనము ఈ లోకంలో ఒకరిని ఒకరు మోసం చేసుకునేటువంటి బిడలుగా ఉంటాము. మనం అనుకుంటున్నాము మనం మోసం చేసేది మనకే తెలుసు, దేవుడికి తెలియదని అనుకుంటున్నాము. మనము దేవుణ్ణి మోసం చేయలేమండి. దేవుడు వెక్కిరింపపరడు. మనల్ని మోసం చేసుకుంటూ ఉన్నాము. అంటే మనం నరకంలోకి వెళ్ళిపోతాము, పాతాళంలోకి, కటిక చీకట్లోకి వెళ్ళిపోతాము. మనల్ని మనం మోసం చేసుకుంటాం. దేవుడికి సమస్తము ఆయన కనబడుతూ ఉంది. మన హృదయానికి రాకముందే దేవుడికి తెలుసు. మనము దేవుణ్ణి మోసం చేయలేము. మనల్ని మనం మోసం చేసుకునేటువంటి బిడలుగా మనం ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాము. ఈ లోకంలో అనేక మంది ఒకరిని చూసి ఒకరు పాపంలోకి వెళ్ళిపోతున్నారు, మంచి కార్యాలు చేయటం లేదు. ఈ లోకంలో ఒక హీరోయిన్ని చూసి నేను అలాగ ఉండాలని అనుకుంటున్నారు. ఒక మంచి దేవుని సేవకుని చూసి అలా వాక్యం చెప్పాలి, లేదా అలా పరిశుద్ధంగా జీవించని ఏ మనుషులు అనుకోవటం లేదు. కాబట్టి మనం ఈ లోకంలో ప్రతి ఒక్క మనుషుల మోసం నుంచి మనము తప్పించబడాలంటే మనం యేసుక్రీస్తు వారి బిడలుగా ఉండాలి. ఈ లోకంలో సాతాను ఏలుతుంది, మోసమైన సాతాను ఏలుతూ ఉంది. కాబట్టి మనం జయించి మనం యేసుక్రీస్తు వారి మార్గంలో నడిచినట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధ ఆత్మదేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, యేసయ్య, మేము ఈ లోకంలో నుంచి వేరుపడేదానికి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. ఈ మోసమైన లోకమయ్యా, ఈ లోకంలో మనుషులు మోసం చేసుకుంటున్నారు. అదేవిధంగా మిమ్మల్ని మోసం చేస్తున్నామని అనుకుంటున్నారు. అయితే మీరు వెక్కిరింపు పరుడు, మీకు సమస్తము తెలుసు. దేవుడిని ఏ మనుషుడు మోసం చేయలేడు. యేసయ్య, సృష్టి మీ మాట వింటుంది, మనుషులు మీ మాట వినకుండా వాళ్ళని వారే మోసం చేసుకొని నరకంలోకి వెళ్ళిపోతున్నారు. అలాంటి బిడ్డల్ని మార్చమని, సత్యం నుంచి సర్వసత్యంలోకి మేము నడిచొచ్చి దానికి గొప్ప భాగ్యాన్ని ప్రసాదించి బ్లెస్ చేయమని, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డకి ఆదరణ దయచేసి ఓర్పుని ప్రసాదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మిక్కిలి వినయం తరుచున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఏ గ్రేట్ డే.